జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రులు గురువులతో పాటు మాతృభాషను మరవకూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో రెసోనెన్స్ కళాశాల రెసో ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాస్య నటుడు బ్రహ్మానందం, రెసోనెన్స్ హైదరాబాద్ డైరెక్టర్ ఎస్ పూర్ణచంద్రరావులు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రెసో ఫెస్ట్ అనేది విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక వేదిక అన్నారు రెసోనెన్స్ డైరెక్టర్ ఎస్ పూర్ణచంద్రరావు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రులు గురువులతో పాటు మాతృభాషను మరవకూడదు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘనంగా రెసోనెన్స్ కళాశాల రెసో ఫెస్ట్ హాజరైన నటుడు బ్రహ్మానందం, రెసోనెన్స్ హైదరాబాద్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు రెసోనెన్స్ విద్యార్థులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు మంచి వేదిక అని తెలిపారు. India was known for its knowledge. So they don't develop knowledge because of British people came here. Slavery. We lost our momentum. They came here, they ruled us, they ruined us, they rooted us, they cheated us. The Britishers and Western people. Now, thanks to the hard work by our people, India is on the rise. The Prime Minister has given a three-line advice. He said reform, perform, transform. Transformation of life. Transform the life. DBT, direct benefit transfer, scholarship, pension, everything comes into your account. You need not go and standing in a queue, waiting in a waiting list, standing in a queue, meeting, greeting, taking hands, and doing something with hands is not required. Everything will be transferred distance. Digital technology is the need of the hour. Remember ancient knowledge and try to progress in digital technology and then move on. If you want to pursue IT. IT coupled with the duty will make you mighty. సో మేము ప్రతి సంవత్సరం కూడా మేము రెసిడెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో కూడా ఎడ్యుకేషన్ తో పాటు ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ కూడా ఉండాలి అని చెప్పేది మా ఫండమెంటల్ ఫిలాసఫీ. క్వాలిటీ స్టూడెంట్ లైఫ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అని మేము నమ్ముతాము. దానిలో భాగంగా ఒక 3 years నుంచి కూడా రెజో ఫెస్ట్ అని చెప్పి యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మా అన్ని బ్రాంచ్ల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా బ్రాంచ్ లెవెల్లో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఫెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అన్నింటినీ గచ్చిబౌలి స్టేడియం లాంటి లార్జర్ ప్లాట్ఫామ్ లో వాళ్ళకి అవకాశం ఇచ్చి దాంతోపాటు లైఫ్ లో చాలా అచీవ్ చేసినటువంటి వివిధ రంగాల్లోని ప్రముఖులను తీసుకొచ్చి మా విద్యార్థులతో ఇంటరాక్ట్ చేయించడం, వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ గా వాళ్ళకు రోల్ మోడల్ గా వాళ్ళు ఉండేలాగా మనం అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రెజో ఫెస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. 2 years అయిపోయింది. రెజో ఫెస్ట్ 3rd season జరుగుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి దీనికి ఈ రోజు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు రావడం, బ్రహ్మానందం గారు రావడం అండ్ మిగతా గెస్ట్స్ కూడా వచ్చి వాళ్ళని బ్లెస్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది.